హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు చీర్యాలలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చూపించబోతున్నాను. అండ్ ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ ఈసీఐఎల్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ యొక్క టెంపుల్ హిస్టరీ అండ్ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అండ్ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అనేది మన ఛానల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు ట్రావెలర్ అండ్ వ్లాగ్ ఛానల్కి స్వాగతం. సో నేను టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. అండ్ ఇది సికింద్రాబాద్ నుంచి కూడా 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది లెఫ్ట్ సైడ్లో చూశారు కదా, లెఫ్ట్ సైడ్లో ఇది ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. సో ఇక్కడ ఆర్చ్ కనిపించింది కదా, సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చాలా వరకు సీరియల్ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ దీని యొక్క హిస్టరీలోకి వెళ్ళినట్లయితే, అండ్ ఇది 2008లో ఈ టెంపుల్ అనేది నిర్మించడమైనది. సో హిస్టరీలోకి వెళ్ళినట్లయితే మల్లారం ఈశ్వరయ్య గారి కుమారుడు మల్లారం లక్ష్మీనారాయణ గారు, సో ఇది 2008 మే 1న శంకుస్థాపన చేశారనమాట ఈ టెంపుల్కి. అండ్ సో చాలామంది భక్తులు సో నమ్మకం ఏంటంటే ఇది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క హంసగా అంటే సో ఒక భాగంగా అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూశారు కదా రైట్ సైడ్లో చూశారు కదా, సో లేక్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలామంది సో వినాయకుని నిమజ్జనం కూడా చేస్తున్నారు. బట్ బీ కేర్ఫుల్. అండ్ ఈ ప్లేస్లో అనేది ఇదివరకే 2-3 కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఇంకా స్కూల్ పిల్లలు సో దీంట్లో పడి సో ఈ ఈత రాక చనిపోయారనమాట. సో జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మంచిది. సో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. అండ్ పార్కింగ్ ఇంతకుముందు చూశారు కదా, లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ అనమాట. 4 వీలర్స్కి అయితే 30 రూపీస్ అండ్ 2 వీలర్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూశారు కదా ఇంతకుముందు, అది 2 వీలర్ పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ మన ఫుట్వేర్ని రిమూవ్ చేసి అండ్ మన కాల్ అనేది శుభ్రపరచుకుందాం. సో క్లీన్ అయ్యాక టెంపుల్లోకి చకచక వెళ్ళిపోదాం. సో ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, సో రైట్ సైడ్లో అనేది సో పూజ స్టోర్ అనమాట, లైక్ చిన్న పూజ షాప్ అనమాట. సో అక్కడ మీకు సో 50 రూపీస్లో మీకు సెట్ దొరికిపోతుంది. సో ఆ సెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ మీకు దీనికి ఎదురుగా ఆపోజిట్గా కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో అనేది చాలామంది ఏవైతే వెహికల్స్ ఉంటాయో సో వెహికల్స్కి టోకెన్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 300 to 400 ఉంటుంది. అండ్ ఆ టోకెన్ తీసుకొని ఇక్కడ 2 వీలర్ కానీ లేకుంటే 4 వీలర్ కానీ కొత్తది లేకుంటే న్యూది మనం పర్చేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ పూజ అనేది కూడా చేస్తారు. అండ్ ఇక్కడ ఆపోజిట్గా ఉన్న ప్లేస్లో, సో ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూస్తారు కదా టెంపుల్కి ఆపోజిట్గా ఉన్న ప్లేస్లో, సో అక్కడ చాలామంది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అండ్ అక్కడ విశ్రాంతి అనేది తీసుకుంటారు. సో ఏదైతే ప్రసాదాన్ని పర్చేజ్ చేస్తారు కదా దాన్ని తీసుకొని అండ్ అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అండ్ ఈ టెంపుల్కి పక్కన ఒకటి కొలను ఉంటుంది, చిన్న కొలను అనమాట. సో ఆ కొలనులో విగ్రహం అనేది ఉంటుంది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ విగ్రహము. అండ్ విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనమాట. అండ్ ఈ కొలనులో చాలా వరకు నెంబర్ ఆఫ్ వాటర్ తక్కువ ఉంది, కానీ నెంబర్ ఆఫ్ తాబేలు అనేవి ఉంటాయి. ప్రజెంట్ అయితే వాటర్ చాలా తక్కువగా ఉంది. సో వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు
ఈ ప్లేస్ కూడా చూడడానికి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. సో చూశారు కదా, సో చాలా వరకు అవి ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి స్టెప్స్ పైన. వాటర్ మాత్రం చాలా లో లెవెల్లో ఉంది. అండ్ ఇప్పుడు మనం టెంపుల్ పక్క సైడ్ అన్నమాట, టెంపుల్ పక్కన పక్క ఏ విధంగా ఉందో అండ్ మీకు చూపిస్తాను. సో మనకి ఎదురుగా ఉన్నది అన్నదాన సత్రం అన్నమాట. అండ్ మీకు ఇప్పుడు టెంపుల్ పక్కన వీవింగ్ వీవ్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా సో రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి అనేది డెవలప్ చేశారు. అండ్ ఇంత కొన్ని న్యూ టెంపుల్స్ కూడా సో బ్యాక్ సైడ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా అన్నదాన సత్రంకి వెళ్దాం. సో అక్కడ ఉన్న కొన్ని డీటెయిల్స్ని చూసేద్దాం చకచక. సో ఇది అన్నమాట అన్నదాన సత్రం. సో ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఎవ్రీ సాటర్డే అనేది అన్నదానం అనేది ఉంటుంది. సో ఇది అన్నదానం సత్రం యొక్క లోపల వ్యూ అన్నమాట. సో ఇప్పుడు అన్నదాన సత్రం యొక్క లోపల వీవింగ్ అనమాట అది. అండ్ అన్నదాన సత్రం చూసాం కదా, ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. సో కొంచెం ముందుకెళ్తూ ఉంటే మనకి ఆపోజిట్లో ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా. అండ్ ఆ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ దీనికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ నుంచి దానికి వే ఉంటుంది, అక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. చూశారు కదా, చాలామంది అక్కడ సో రిలాక్స్ అవుతున్నారు. ఆఫ్టర్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి ఆపోజిట్లో రిలాక్స్ అవుతున్నారు. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అవి రూమ్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నాయి, టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ బస్ని చూశారు కదా, డైరెక్ట్ బస్ అవైలబుల్ కూడా ఉంది. అండ్ మీరు ఈసీఎల్ కానీ లేదంటే సికింద్రాబాద్ నుంచి ఈసీఎల్ నుంచి సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ఉంటుంది. అండ్ ఈసీఎల్ నుంచి కూడా సో కీసర బస్సు ఉంటుంది కదా, కీసర బస్సు ఎక్కినా కూడా మీకు డైరెక్ట్ ఇక్కడ తీసుకొస్తుంది. అండ్ ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట. సో చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా. సో లోపల చిన్న చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయి. సో నేను ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్ళాం. సో దానివల్ల మాకు ఒక 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆఫ్టర్నూన్ అనేది 1-2 అవర్స్ 12 తర్వాత క్లోజ్ అయి ఉంటుంది టెంపుల్. ఇది టెంపుల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. సో ఇంతకుముందు మనం రైట్ సైడ్ వ్యూ చూసాం కదా. సో ఇది వచ్చేసి టెంపుల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా పార్కింగ్ అనమాట, 4-వీలర్ వెహికల్స్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ ఇది ఎప్పుడు క్లోజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఎప్పుడు క్లోజ్ ఉంటుంది. అండ్ మనం వచ్చేది మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిడిల్లో ఇటు నుంచి మాత్రం మనం బయటకు అనేది ఎగ్జిట్ అవుతాం. సో ఇది లోపల ఈ మధ్య అనేది రీసెంట్గా అనేది డెవలప్ చేశారు. లోపల కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో మీకు టెంపుల్ బ్యాక్ సైడ్లో కనిపించాయి కదా, సో అవి కూడా రూమ్స్ అనమాట. అండ్ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో మీరు ఫ్యామిలీతో వచ్చి ఈజీగా వన్ డేస్ అయితే 1 డే, 2 డేస్ అయితే 2 డేస్ మీరు హ్యాపీగా స్పెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఈ టెంపుల్ యొక్క అడ్రస్ ఇంకొకసారి చెప్తాను. అండ్ ఇది కేసర మండలం, సో చీర్యాల గ్రామంలో ఉంటుందన్నమాట. సో గూగుల్ మ్యాప్లో మీరు చీర్యాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది. అండ్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను. థ్యాంక్ యూ.